శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనేనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీనారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. పద్మపురాణాంతర్గతంగా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్లోకాలన్నిటి కూడా మనకి అందజేయబడ్డాయి అని చెప్పి అనేక సందర్భాల్లో మీకు మనవి చేస్తూ వస్తున్నాను. ఈ పద్మపురాణం వ్యాస మహర్షి మనకి అందించిన ఈ పద్మపురాణంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, అంటే ఇందులో ఉన్నటువంటి స్తుతులు కానీ స్తోత్రములు కానీ ఇవన్నీ కూడా కొన్ని దేవతలు చేసినవి, కొన్ని ఇంద్రుడు చేసినవి, కొన్ని రుద్రుడు చేసినవి, కొన్ని మహావిష్ణువు చేసినటువంటివి, కొన్ని బ్రహ్మగారు చేసినటువంటివి, ఇలాగా అన్నీ కూడా మహిమాన్వితమైనటువంటివి. వాటిని ఆ స్తోత్రాలని వినటం ద్వారా, లేదంటే వాటిని మననం చేయటం ద్వారా, వాటిని చదువుకోవటం ద్వారా మనం పాప ప్రక్షాళన చేసుకోవచ్చు అని చెప్పి మనకి చెప్పబడింది. కాబట్టి అటువంటి శ్లోకాలని కథాభాగంలో మళ్ళీ వాటిని కొంతవరకు మాత్రమే, 1-2 వాక్యాలు మాత్రమే చెప్పి వదిలివేయటం జరుగుతోంది. దాన్ని ప్రత్యేకంగా ఇస్తాను అని చెప్పి మీకు తెలియజేయటం జరిగింది. ఈ రోజున మనకి తీర్థములు, క్షేత్రములు ఇవన్నీ కూడా ఎంతో మహిమాన్వితమైనటువంటివి అని చెప్పి అనేక విషయాలు అనేకసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మన భూమి మీద ఉన్నటువంటి అనేక క్షేత్రాలు, వాటి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించి, ఆ క్షేత్రముల యొక్క ప్రశంస ప్రత్యేకంగా ఇవ్వబడింది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ క్షేత్రముల గురించి ఈరోజు మీకు చెప్పడం జరుగుతోంది. ఇది సాక్షాత్తు బ్రహ్మగారు చెప్పినటువంటి విషయం. అంటే బ్రహ్మగారే ఈ క్షేత్రముల గురించి మనకి చెప్పి, ఈ క్షేత్రములని దర్శించడం ద్వారా మనం, అంటే ఈ క్షేత్రములు అన్నీ కానీ, లేదంటే ఈ క్షేత్రముల్లో కొన్ని కానీ దర్శించినా కూడా మనం చేసినటువంటి ఎటువంటి దుష్కృతములైనా, చేసినటువంటి ఎటువంటి పాపములైనా కూడా అవన్నీ కూడా నశింపబడతాయి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి కొన్ని క్షేత్రాల్లోనూ, కొన్ని తీర్థాల్లోనూ చేసినటువంటి పితృతర్పణం కానీ, పిండ ప్రదానం కానీ, పితృదేవతలకి వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించడమే కాకుండా, ఈ ఇహలోకంలో ఉన్నటువంటి వారికి లౌకికమైనటువంటి సౌఖ్యాల్ని కలగజేస్తాయి అని చెప్పి సాక్షాత్తు బ్రహ్మగారు చెప్పినటువంటి ఈ క్షేత్ర ప్రశంస. పుష్కరేహం సురశ్రేష్టో గయానాం చ చతుర్ముఖః కన్యాకుబ్జే దేవగర్భో భృగుకక్షే పితామహః కావేర్యాం సృష్టికర్తా చ నందిపుర్యాం బృహస్పతిః ప్రభాసే పద్మజన్మా చ వానర్యాం చ సురప్రియః ద్వారవచ్చాంతు ఋగ్వేది వైదీసే భువనాధిపః పౌండ్రాకే పుండరీకాక్షః పింగాక్షో హస్తినాపురే జయంత్యాం విజయాశ్చాస్మి జయంతః పుష్కరావతే అగ్రేషు పద్మహస్తోహం తమోవద్యాం తమోమదః అహిచ్ఛన్నే జయానంది కాంచీపుర్యాం జనప్రియః బ్రహ్మాహం పాటలీపుత్ర ఋషికుండే మునిస్తుదా మహితరే ముకుందశ్చ శ్రీకంఠః
శ్రీనివాసితే కామరూపే శుభాకారో వారణాస్యాం శివప్రియః. మల్లికాక్షే తథా విష్ణున్మహేంద్ర భార్గవస్తథా గోనర్ధే స్థవిరాకార ఉజ్జయిన్యాం పితామహః. కౌశాంభ్యాం తు మహోబూధి రయోధ్యాయాం చ రాఘవః. మునీంద్రశ్చిత్రకూటే తు వరాహో వింధ్యపర్వతే. గంగాద్వారే పరమేష్టి హిమవత్యపి శంకరః. దేవికాయా మృచాహస్తః స్రవహస్తశ్చతుర్వతే. వృందావనే పద్మపాణిః కుశహస్తశ్చ నైమిషే. గోప్లక్షే చైవ గోపీంద్రః సచంద్రో యమునాతటే. భాగీరథ్యాం పద్మ తమజ్జలానాందో జలంధరే. కాంకణే చైవ మద్రాక్ష కాంపిల్యే కనకప్రియః. వెంకటే చాన్నదాతా చ శుంభశ్చైవ క్రతస్థలౌ. లంకాయాం చ పులస్త్యోహం కాశ్మీరేహం సవాహనః. వసిష్ఠశ్చార్బుదే చైవ నారదశ్చోత్పలావతే. మేలకే శృతిదాతాహం ప్రసాతే యాదసాంపతిః. సామవేదస్తథా యజ్ఞే మధురే మధురప్రియః. అంకోటే యజ్ఞభోక్తా చ బ్రహ్మవాదే సురప్రియః. నారాయణశ్చ గోమంతే మాయాపుర్యాం ద్విజప్రియః. ఋషివేదే దురాధర్షో దేవాయాం సురమర్దనః. విజయాయాం మహారూపః స్వరూపో రాష్ట్రవర్ధనే. పృథూదరస్తు మాలవ్యాం శాంకభర్యాం రసప్రియః. పిండారకేతు గోపాలః శంఖద్దోరేంగే వర్ధనః. కాదంబకే ప్రజాధ్యక్షో దేవాధ్యక్ష సమస్థలే. గంగాధరో భద్రపీఠే జలశాప్య హోమర్బుదే. త్రయంబకే త్రిపురాధీశः శ్రీపర్వతే త్రిలోచనः. మహాదేవः పద్మపురే కాపాలే వై ధనస్తథా. శృంగిభీరపురే సౌరి నైమిషే చక్రపాణికः. దండపుర్యాం విరూపాక్షో గౌతమో ధూతపాతకే. హంసనాథో మాల్యావతి ద్విజేంద్రో పలికూతదా. ఇంద్రపుర్యాం దేవనాదో ద్యుతపాయాం పురందః. హంసవాహస్తు లంబాయాం చండాయాం గరుడప్రియః. మహోదయే మహాయజ్ఞః సుయజ్ఞో యజ్ఞచేతసే. సిద్ధిస్మరే పద్మవర్ణః విభాయాం పద్మబోధనః. దేవదారు వనేలింగ మహాపత్తౌ వినాయకः. త్రయంబకో మృతకాస్థానే ఆలకాయాం కులాధిపः. త్రికూటే చైవ గోవర్ధः పాతాళే వాసుకిస్తథా. పద్మాధ్యక్షశ్చకేదారే కూష్మాండే సురతప్రియః. కుండవాస్యాం శుభాంగస్తు సారణ్యాం తక్షకస్తథా. అక్షోటే పాపః చైవ అంబికాయాం సుదర్శనः. వరదాయ మహావీరः కాంతారే దుర్గనాశనः. అనంతశ్చైవ పర్ణాటే ప్రకాశాయాం దివాకరः. విరాజాయాం పద్మనాభः స్వరదృశ్చ వృకస్థలే. మార్కండో వటకే చైవ వాహిన్యాం మృగకేతనः. పద్మవత్యాం పద్మగృహో గహనే పద్మకేతనः. అష్టోత్తరం స్థానశతం మయాతే పరికీర్తితం. సంస్కృతంలో ఉన్నాయి అని అనుకోకుండా ఇందులో ఎన్నో క్షేత్రాల గురించి, అంటే మనకి మొట్టమొదటి 2 వాక్యాల్లోనే వస్తాయి. పుష్కరేహం సురశ్రేష్ఠో గయానాంచ చతుర్ముఖః. ఆ పుష్కర క్షేత్రము. కన్యాకుబ్జే దేవగర్భో భృగుకక్షే పితామహః. కన్యాకుబ్జము. కావేర్యాం సృష్టికర్త చ నందిపుర్యాం బృహస్పతి. ఇలాగా కావేరీ నది. ఇలా ఒక్కొక్క క్షేత్రం గురించి మనకి చాలా చక్కగా మనకి ఇందులో చెప్పబడ్డాయి. ఈ క్షేత్రాల్లో అన్నిటినీ దర్శించినా లేదు కొన్నిటిని దర్శనం చేసుకున్నా కూడా మనకి ఎంతో పుణ్యమైనటువంటి ఫలాలు లభిస్తాయి అని చెప్పి మనకు చెప్పబడింది. అలాగే సాక్షాత్తు శ్రీరాముడు చేసినటువంటి శంకరస్తుతి కూడా మనకి ఇందులో ఈ పద్మపురాణ అంతర్గతంగా ఇవ్వబడింది. ఆ శంకరస్తుతిని
శ్రీరాముడు చేసినటువంటి శంకరస్తుతిని కూడా మీకు అందజేస్తూ ఉన్నాను. సంహార హేతురపి పునరంతకాలే తం శంకరం శరణదం శరణం వ్రజామి. వ్యోమం స్వకృద్విమల చెరువిలోలతోయం గంగాం మహోర్మి విషయాం గగనాత్పతంతీం. మూర్ధ్నాదదే స్రజమిచ ప్రవిలోల పుష్పాం తం శంకరం శరణదం శరణం ప్రజామి. కైలాసశైలశిఖరం పరిగప్యమానం కైలాసశృంగసదృశేన దశాననేన యత్పాదపద్మవిధృతం స్థిరతాం దధార తం శంకరం శరణదం శరణం ప్రజామి. ఏనాసక్రుద్ధమనుతాః సమరే నిరస్తా విద్యాధరరోగగణాశ్చ శరై సమగ్రైః సంయోజితా మునివరాः ఫలమూలా భక్షాస్తుం శంకరం శరణదం శరణం ప్రజామి. దక్షాద్వరే చ నయనే చ తదా భగస్యః ఉష్ణస్తథా దశననం తిమ పాతయశ్చ తంభయః కులిసయుక్త మధేంద్రహస్తం తం శరణం శరణదం శరణం ప్రజామి. శాంతం మునిం యమనియోగ పరాయణై స్థైర్భీమైర్ మహోగ్రపురుషైః ప్రతనీయమానం భక్త్యావతం స్తుతిపరం ప్రసభం రక్ష తం శరణం శరణదం శరణం ప్రజామి. యస్య ప్రణమ్య చరణౌ వరదస్య భక్త్యాస్తుత్వా చ వాగ్భిరామల భిరామత తాంద్రితాత్మత దీప్తస్తమాంపి సుదతే స్వకరైః వివస్వాం తం శంకరం శరణదం శరణం ప్రజామి. ఇలా సాక్షాత్తు శ్రీరామభద్రుడు చేసినటువంటి శంకరస్తుతి కూడా మనకు ఈ పద్మపురాణ అంతర్గతంగా ఇవ్వబడింది. అలాగే మనకు అనేకమైనటువంటి వ్రతాలు వాటన్నిటిని కూడా చర్చించుకున్నాం. ఆ వ్రతాల్లో ఏది ఆచరించినా కూడా మన యొక్క పుణ్యఫలములు అనేటటువంటివి మనకు లభిస్తాయి అని చెప్పబడింది. ఈ రకంగా పద్మపురాణం అంతా కూడా విశేషమైనటువంటి స్తుతులు స్తోత్రములు దేవతలు చేసినటువంటివి మనకు అందించబడ్డాయి. కాబట్టి ఈ పద్మపురాణము అనేటటువంటి ఇతిహాసం ఏదైతే ఉందో ఈ ఇతిహాసం అనేటువంటిది అన్ని పురాణములు అన్ని ఇతిహాసములు కూడా పవిత్రమైనటువంటివే, కానీ ఈ పద్మపురాణానికి మరింత విశిష్టత మరింత ప్రాముఖ్యత ఈ స్తుతులు స్తోత్రాలు అన్నీ కూడా మనకి ఇందులో ఉండటం వలన ఇవన్నీ కూడా దేవతలచే ఇచ్చినవి అవటం వలన మరింత ప్రాముఖ్యత ఈ పద్మపురాణానికి ఉన్నది అని చెప్పి మనకి మన పెద్దలందరూ కూడా తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.